హలో అండి, అందరూ బాగున్నారా? నేనైతే ఉసిరికాయ పచ్చడి పెట్టానండి. చూసారు కదండి, పచ్చడి ఎంత ఎర్రగా ఉందో. మీకు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. అసలు పచ్చడి అయితే మాత్రం టేస్ట్ చాలా బాగా కుదిరిందండి. ఇప్పుడు పచ్చడి మా వారికి అయితే కొంచెం ప్లేట్లో వేస్తాను, టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు. పచ్చడి టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడి నేను ఎలా చేశానో చూద్దామా. ఇవైతే కేజీ కాయలు. ఈ ఉసిరికాయల పచ్చడి నేను ఎలా పెడతానో చూపిస్తాను. ముందుగా కాయలు అయితే శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నాను. నేనైతే కడిగి ఆరబెట్టుకున్న తర్వాత వీటిలో అంటే కొంచెం డ్యామేజ్ వచ్చిన కాయలు అయితే తీసేసుకోవాలా. డ్యామేజ్ వచ్చిన కాయలు ఇది ఈ తొడిమి ఉంది కదా, ఈ తొడిమి కూడా ఇలా ఇట్లా నీట్గా తీసేసుకోవాలి. వీటిలో డ్యామేజ్ వచ్చిన కాయలు అయితే కొన్ని తీసేసాను. వీటిలో కూడా ఇది ఇలా మచ్చ వచ్చిన కాయ కూడా ఇలా కట్ చేసుకొని కాయలన్నీ ఇలాగ తీసేసుకోవాలా. వీటికి ఏం కావాలనేది తర్వాత చూపిస్తాను. ముందైతే ఇవి క్లీన్ చేసుకొని నీట్గా పక్కన పెట్టేసుకుందాం. చాకు తడి లేకుండా ఉండాలి. మర్చిపోయినా, ఈ ప్లేట్ కానీ చాకు కానీ మనం పచ్చడి పెట్టుకునే డబ్బా కానీ ప్రతి ఒక్కటి తేమ లేకుండా ఆరబెట్టి పెట్టుకోవాలా. మిక్సీ వేసుకుంటాం కదా, ఆవాలు మెంతులు అవి వేసుకోవాలన్నా కానీ మిక్సీ జారి కూడా ముందుగానే కడిగి, ఈ పచ్చడికి ఏమైతే ఉపయోగిస్తున్నామో అవన్నీ కూడా శుభ్రంగా కడిగి ముందుగానే ఆరబెట్టి తేమ లేకుండా సిద్ధం చేసుకోవాలి. అవును, ఇలా అయితే తోడం తీసేసుకొని ఇలా పెట్టేసుకుంటుంది మొత్తం. ఇట్లా తీసాను చూడండి, ఇట్లా నీట్గా తీసేసుకోవాలి. ఇట్లా మచ్చ వచ్చిన కాయలు కూడా ఇట్లా కట్ చేసి తీసేసుకోవాలి. ఎందుకని? పైన మచ్చ బాగలేదు కదా, కాయ డ్యామేజ్ ఏం కాదు కానీ మచ్చ చూడడానికి బాగుండదు. అందుకని చెప్పేసి అంతవరకు పైన ఊరక ఇలా చెక్కులాగా తీసేస్తే సరిపోద్ది. ఇంతకుముందు కూడా నేను అలా చేసేదాన్ని. ఇప్పుడైతే కాయలు క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదండి. కావాల్సిన అయితే చూపిస్తాను, చూసేయండి. ఇదిగో చింతపండు అయితే శుభ్రంగా పీసులన్నీ తీసేసి 150 గ్రాముల చింతపండు తీసుకున్నాను. ఇలా ఒలుచుకోవాలి శుభ్రంగా, పీసులు తీసేసి పిక్కలు తీసేసి కాసేపు ఎండబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇవైతే ఒక చిన్న కప్పు ఆవాలు తీసుకున్నాను. దాంట్లో 4వ వంతు మెంతులు తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు మెంతులు. ఒక గడ్డ వెల్లుల్లి రెబ్బలు వచ్చి పెట్టుకున్నాను. చింతపండు నానబెట్టుకున్నాము, చూసారు కదా. కొంచెం నీళ్ళైతే ఇలా బాగా మరిగించుకొని చింతపండులో పోసేసుకోవాలి. పోసి కాసేపు చల్లారిన తర్వాత పిసుక్కొని చింతపండు రసం తీసేసుకుందాం. ఎందుకు వేడి నీళ్ళు పోసావు? అంతే, నానాలి చింతపండు. వేడి నీళ్ళే పోసేది, వేడి నీళ్ళేనమ్మా అదని పోసేది. చల్లారాక పిసుక్కోవాలి. చల్లారాక చింతపండు రసం తీసుకుందాం. ఈ లోపల మనం కాయలు వేపుకుందాం. బాండీలో నూనె, ఉసిరికాయలు వేపుకుందాం. ఇప్పుడు బాండీలో నూనె పోసుకొని కాయలు మునిగి అంత నూనె పోసుకోవాలా? కొంచెం. అన్నీ ఒకేసారి వేయించుతావా? అన్నీ ఒకేసారి వేపాలంటే చాలా నూనె పట్టుద్ది. చాలు, ఈ నూనె సరే. సరే, నూనె తగ్గట్టుగా ఉసిరికాయలు వేయించుకోవాలి. ఎన్ని పడితే అన్ని వడల్లాగా అనమాట. కొన్ని వేసుకోవాలి. ఆయిల్ కాగనిద్దాం. ఆయిల్ హీట్ అయ్యాక నూనెకి సరిపడా కాయలు వేసుకొని, ఇప్పుడైతే నూనె బాగా హీట్ అయిపోయింది కదా, మనం ఒక్కోటిగా నిదానంగా వేసుకోవాలి. ఇంగ్లీష్ నూనె చింది పడుద్ది కాబట్టి. నూనె కాగింది అను తెలుగును మర్చిపోగాకమ్మా, ఎంత చదువుకున్న దాన్ని అయితే. నూనె బాగా కాగిన తర్వాత ఉసిరికాయలు మా అమ్మలాగా భయపడకుండా జాగ్రత్తగా వేసుకోండి. నాకు ఎందుకని మంచిది, నేను దూరంగా ఉంటా తల్లి. మా అమ్మ చూడండి ఎంత కష్టపడుతుందో. చిన్నగా అమ్మ బంగారు తల్లి. నన్నేమంటావు? లేకపోతే సిమ్లో పెట్టావేంది? పెద్ద మంట పెడితే కాయ పైన మాడిపోద్ది, లోపల పచ్చిగా ఉంటుంది. సరే, మంట కూడా సిమ్లో పెట్టి కొంచెం అలా వేయించుకోండి. పెద్ద మంట చూసారా, సగం కాయలు వేసుకుంది మా అమ్మ దాదాపు. లేదా 3 భాగాలు ఒక భాగం వేసుకున్నట్టుంది. ఇలా వేసిన తర్వాత లైట్గా కలబెడుతూ మీడియం మంట పెట్టేసి ఇలా ఉడికించుకోవాలి. ఆ మంట పెద్ద మంట పెట్టారంటే కాయ పైన మాడిపోద్ది, లోపల పచ్చిగా ఉంటుంది, అస్సలు టేస్ట్ ఉండదు. నేను కాయ ఎలా ఉడికించానని కూడా చూపిస్తా. తినేయాలనిపిస్తుంది. మా బోండాల్లాగా ఉన్నాయి ఇవి. బోండాలు కదమ్మా, ఉసిరికాయలు. చాలా టైం పడుతుంది ఈ కాయలు ఉడకాలంటే, చాలా టైం పడుతుంది. మీకు ఓపిక కూడా ఉండాలా. తినాలంటే ఇష్టం కాదు, చేయాలంటే ఓపిక కూడా ఉండాలా. నేనైతే ఈ ఉసిరికాయ పచ్చడి మా అమ్మ చేసిన ఉసిరికాయే తినను. ఉసిరికాయ పక్కన పట్టేసి గుజ్జుతో తింటాను అనమాట. నాలాగా మీరు ఎవరన్నా ఉన్నారో చెప్పండి. కానీ కాయ ఇంతకుముందు నేను కూడా తినేదాన్ని కదా, ఇది చల్లారిపోతుంది. ఈ కాయలు వేపుకున్న తర్వాత దాని పని అది. ఈ కాయలు వేగేలో 10 కూడా చల్లారిపోయింది. అందుకు నువ్వు కూడా తినేదానివి కదా అంతకుముందు? ఇంతకుముందు కాయ తినేదాన్ని కాదు. తర్వాత తినడం అలవాటు చేసుకున్న తర్వాత గుజ్జు కన్నా కాయ ఎక్కువ ఇష్టంగా బాగుంటుంది. ఏం నా చీర కట్టుకున్నా? నువ్వు నాకు వద్దమ్మా కట్టుకొని ఇచ్చావు కదా, అందుకని కట్టుకున్నా. ఇది యాక్చువల్గా పాత పడిపోయింది చీర అని తీసేసాను. తీసేలా, పాతదేం లేదు, బాగుంది చీర.
కానీ ఇంకా నాకు బోర్ కొట్టేసింది. నువ్వు స్కూల్కి మా అమ్మాయి స్కూల్కి వెళ్ళట్లేదు కదా, ఇంకా నాకు వద్దులమ్మా నువ్వు కట్టుకొని చెప్పి కొన్ని చీరలు అంటే నేను ఆల్రెడీ శారీ బిజినెస్ చేస్తున్నా. పాత చీరలన్నీ పేర పెట్టుకుని కొత్త చీరలు ఎప్పుడు కట్టుకోవాలి, పోనీ ఇవి ఎవరికైనా ఇస్తానని చెప్పా. మా అమ్మ మనసు ఒప్పుకోవాలా. సరేలేమ్మా, నా బిడ్డ చీర నేను కట్టుకుంటే తప్పేంది, అది కట్టుకున్నా. కానీ నీకు చాలా అందంగా ఉంది మా, నాకన్నా కూడా. వద్దులే, నీకే బాగుంది. అందంగా కాదు మందంగా ఉందని చెప్పు. బాగుంటది. నువ్వు బంగారు తల్లివి ప్రబుచ్చి. ఏంది ముచ్చట్లాడుతున్నావు అని ఫీల్ అవ్వకండి. ఇవి ఇంకా కాగలేదని ముచ్చట్లాడుతున్నావు. అమ్మ నీ దాంట్లో ఎవరో కామెంట్ పెట్టారు, మీ అమ్మాయి గొంతు ఇరిటేటింగ్గా ఉంది అని. ఇలా ఫన్నీ సరదాగా వీడియోస్ ఎలా ఉండాలంటే సరదాగా ఇలానే ఉండాలండి, మీకు అర్థం కావట్లేదు. కాకి పిల్ల కాకి ముద్దు, మా అమ్మకి నేను ముద్దు, మీకు ముద్దు కాకపోయినా. మాట్లాడుతుంటే ఇరిటేటింగ్ గా ఉంది అంటున్నారు, అందుకే నేను మృదువుగా మాట్లాడుతున్నాను. నాదేంటంటే మా అమ్మదైనా నాదైనా ఖన్ 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 అంటది, గ్లాసులు పగిలిన సౌండ్ వస్తుంది మాట్లాడితే. ఒక్కొక్కరు వాయిస్ అలా ఉంటుంది, అది తెలియట్లే వాళ్ళకి. మా అమ్మ కూడా ఇప్పుడు మీకోసం మృదువుగా మాట్లాడుతుంది, కానీ గొంతు టాప్ లేసిపోతుంది. సరే ఇంకెంతసేపు మరి, దాదాపు మళ్ళీ ఉడికిన తర్వాత చూపిద్దాము. ఒక రౌండ్ అన్న చూపిద్దామని కదా. ఈ ఉడికేదాకా ఉండాలంటే ఫోన్ ఈ లోపల హీట్ ఎక్కిపోద్ది. ఇప్పుడు మనం ఉసిరికాయలు ఉడికిన లేదు చూపిస్తాం చూడండి. చూసారా, దగ్గర నిలబడి మోయినమైన మంట పెట్టేస్తే అన్నీ ఒకే రకంగా ఎలా ఉడికినాయి చూడండి. కాయలు గులాబ్ జామ్ లాగా ఉన్నాయి మా, తీసి పాకలు నెయ్యి. ఉడికిందో లేదు చూద్దాం. చెయ్యి పెట్టకు, అంట కాలిద్ది. స్పూన్ తీసుకో. ఉడికిపోయిందమ్మా. ఆ మాత్రం తెలియదా నీకు? ఇంత పెద్ద దానివి నువ్వు చెయ్యి పెడతావు, కాలితే నాకు బాధ. ఇదిగో ఉడికింది కాయ. సరే ఇలా వస్తే మనం గెంటతో అంటే చిదమ్మినప్పుడు ఇలా చిదిమితే కాయ గెంటతో అది ఉడికినట్టు. ఇంకా దేవేసే మరి. కాయ ఉడికిపోయినట్టు దేవేద్దాం. ఎప్పుడైనా సరే దగ్గర నిలబడి ఇలా ఉసిరికాయలు అయితే ఉడికించుకోవాలండి. పొయ్యి మీద పెట్టాం కదా, చాలా సేపు వేయించుకోవాలి. మనం పక్కకు పోతే మాడిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ అలా పెద్ద గంట తీసుకో. ఎందుకు అవసరం, దీన్ని వచ్చేస్తే బౌల్లో తీసేసుకుందాం. నాకైతే గులాబ్ జామ్ లాగే కనిపిస్తున్నాయి. అందుకే వస్తున్నట్టు తినడానికి గులాబ్ జామున్. నాన్న ఈ గులాబ్ జామున్ కాదు, తినడానికి వస్తున్నావు నువ్వు. మళ్ళీ వేసుకొని మిగతా అన్ని కూడా ఇలానే వేయించుకుందాం, ఓకేనా? అంతే అంతే. గులాబ్ జామున్లో కూడా నోట్లో వేసుకుంటే గోప కాలిపోయింది కదా. ఇవి ఎలా వేయించుకున్నామో అవి కూడా అలానే వేయించుకుందాము. పాలు వేపుకున్నాం లైట్గా దోరగా. అంటే ఈ కాయలన్నీ వేపుకున్నాక, లేదా ఈ వేగుతా ఉండేసరికి ఇంకో పొయ్యి మీద అయ్యనే పెట్టి వేయించుకోవచ్చు కదా. ఎక్కువ అవసరం లేదు, ఆపేసావా మంట ఆపేయండి. పెద్ద మంట పెట్టకుండా మోయినమైన మంట పెట్టేసేసి మీడియం ఫ్లేమ్ అను. మోయినమైన మంట అంటే వాళ్ళకి అదేం మంట అని అర్థం కాదు. మళ్ళీ మోయినమైన మంట అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా దోరగా వేయించుకోండి, ఎక్కువ వేగడం అవసరం లేదు. చూసారా, ఈలోపు ఇవి కూడా వేగుతూ ఉన్నాయి. ఇవన్నీ వేగిపోయినాయి, ఇంకా అవి కూడా తీసేస్తే సరిపోద్ది. ఇవి వేపేసి పక్కన పెట్టేసి ఇంకా చింతపండు రసం తీసుకోవడమే. ఇలా చిటపట్ల కొంచెం చిటపట అన్న తర్వాత తీసేసుకోవడమే. ఆవాలు చిటపట అనేదాకా వేయించుకొని ఇలా తీసేసుకోండి. మా అమ్మ చిన్న ప్లేట్లో తీసుకుంది, మీరు పెద్ద ప్లేట్లో తీసుకోండి, అంటే బాగా ఆరుతాయి. ఇప్పుడు మెంతులు కోసం అలానే వేసుకుందాం. కొంచెం దోరగా వేయించుకొని చిటపట అలా మళ్ళీ మెంతులు వీటికి చిటపట అవసరం, ఊరక కొంచెం వేడెక్కినా చాలు. రంగు మారిపోయినాయి మెంతులు. కాపేద్దామా? చూసారు కదా, మెంతులు లైట్గా రంగు మారేదాకా వేయించుకొని ఇలా తీసేసుకుందాం. పొయ్యి తాపేసాను, వేయించేసుకున్నాం కదండి, పక్కన పెట్టేసుకున్నాం. చూసారా, మొత్తం ఒకే రకంగా మనం వేయించుకున్నాము, మాడిపోకుండా. కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో ఉండాలి, లైట్ బ్రౌన్ కలర్. మనకి లైట్ అని కాదు, మన కాయ ఉడికిందో లేదో చూసుకోవాలా. సరే అయితే నేను బాండీలోనే నొక్కాను, చూసారా ఎలా వచ్చేసింది, కాయ ఉడికిపోయింది బాగా. ఇట్లా నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఏముంది, ఈ పక్కన పెట్టేసేసి నేను ఇందాక వేడి నీళ్ళు పోసి నానబెట్టుకున్నాం కదా చింతపండు, ఇప్పుడైతే బాగా మెత్తగా పిసుకుందాం. మెత్తగా పిసుకున్న తర్వాత ఇట్లా చిల్లుల గిన్నెలో వేసుకొని, చిల్లుల గిన్నెలో వేసుకున్న తర్వాత ఇలా చేత్తో ఇలా అంటూ ఉంటే చూసారా గుజ్జు ఎలా వస్తుందో, ఇలా గుజ్జు తీసుకుందాం. అలా ఎంతసేపు అని తీయాలి? తీసుకోవాలమ్మా, కష్టపడాలా, కష్టపడింది ఏది రాదు. ఎంతసేపు అని అంటే ఇలా అనగానే అలా అయిపోద్ది ఏంది గుజ్జు మొత్తం. అది తీసి మళ్ళీ డౌట్ వస్తుంది కదా జనాలకు, అలా వస్తుందా రాదా అని. వస్తుందమ్మా. అయితే కొంచెం నీళ్ళు వేసి నీళ్ళు అసలు వేసుకోవద్దన్నావు ఇందాక. అంటే ఎక్కువ వేసుకోవద్దన్న, గుజ్జుకు అవసరమైనంత వేసుకోవాలా. అవి వేడి నీళ్ళేనా? వేడి నీళ్ళు కొంచెం వేడి చేసి తీసుకొచ్చుకున్నా.
కొంచెం గుజ్జుకి అవసరమైన నీళ్ళు అయితే వేసుకోవాలి. మనం కన్ఫ్యూజ్ చేస్తున్నావు. కన్ఫ్యూజ్ చేయట్లా, ఇందానేమో నీళ్ళు అసలు వేసుకోవద్దు. నీళ్ళు అసలు వేసుకోవద్దని కదా నేను చెప్పింది. గుజ్జు రావడానికి కావాల్సిన నీళ్ళు వేసుకోవాలని చెప్తున్నా. తిల్లుడీస్ అంటే ఆ జల్లెడు ఉంటుంది చూడు, నువ్వు చెప్తావు ఆ జల్లెడు అయితే బాగా అయితే తెచ్చుకుంటా. ఎప్పుడు బజారీ పోతాను, ఈ ఎండలకు బజారీ పోవాలంటే మీషోలో ఆర్డర్ పెడతాను. నేను చెప్తాం స్టీల్ షాప్లో ఇది కొనుక్కొచ్చుకో. అయితే కొంచెం సమయం తీసుకుంటాను ఇట్లా గుజ్జు తీసుకోవాలంటే. ఇందాక చూపించాను కదా మా అమ్మాయి ఎంత కష్టపడింది. నిజంగా ఈ చింతపండు గుజ్జు తీయడం చాలా కష్టము. కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ ఇదిగో ఇందాక చూపించి నీళ్ళన్నీ పోసేసి ఇదిగో. అంటే గుజ్జు దిగకపోతే కొంచెం కింద పడుతుంది, ఇటు పెట్టుకో దీని మీద. ఆ గుజ్జు దిగనప్పుడు ఒక్కరు కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుని పిసుక్కుంటూ పోసుకోవాలి. ఇదిగో మొత్తం పిప్పి దాంట్లో కూడా ఇంకా ఉంటుందేమో. ఉంది కానీ ఇంకా నీళ్ళు వేయకూడదమ్మా, వద్దు. సరే దాచిపెట్టి రేపు రసం పెట్టుకుందాం. చిక్కగా ఇలా తీసుకోవాలి గుజ్జు. కలబెట్టే పనిలోనే ఉన్నా అంటే పైన నీళ్ళు కాబట్టి అడుగులు కొంచెం గట్టిగా ఉంది కదా. ఇలా గుజ్జు అయితే తీసుకోవాలి. గుజ్జు తీసేసుకున్నాం కదా. ఇందాక ఉసిరికాయలు వేసిన నూనె ఉంది కదా, ఆ నూనె కొంచెం అయితే పక్కకు తీసాను ఇదిగో ఇలా బాణీలోకి. అదే బాణీలో ఇప్పుడు మనం చింతపండు గుజ్జు ఉడికించుకుందాం. నూనె కాగిపోయింది. ఇప్పుడు చింతపండు గుజ్జు వేసేసుకున్నాం. మీడియం మంట పెట్టేసేసి ఇలా కలబెట్టుకుంటూ అడుగంటకుండా గుజ్జు చిక్కబడేదాకా ఉడికించుకోవాలి. ఇంట్లో నీరంతా ఎనిగిపోయి చిక్కబడేదాకా ఉడికించుకోవాలి. బాణీలో కొంచెం నూనె పక్కకు తీసుకున్నాం కదా, ఆ నూనెలో కొన్ని నూనె అయితే కాగింది, కొన్ని ఆవాలు వేసుకుందాం. చింతపండు ఇంకా ఉడుకుతూనే ఉందన్నమాట. కొంచెం సిమ్లో పెట్టి ఉడికించుకోవాలమ్మా, పెద్ద మంట అసలు పెట్టకూడదు. అంటే ఆ నూనెని ఉసిరికాయలు వేయించిన నూనెని మనకు సరిపోయింది మొత్తానికి. మళ్ళీ కావాలంటే పోసుకోవచ్చు చూసుకొని. మా అమ్మ అయితే ఆ నూనె సరి చేస్తుంది. ఇప్పుడు ఉసిరికాయలు వేయించిన నూనెతోనే చింతపండును ఉడికిస్తుంది, వేయిస్తుంది. సరిపోతే వాడుకోవచ్చు. ఇది ఈ నూనె మాత్రం ఆవాలు ఎండుమిరపకాయలు వేసిన నూనె మాత్రం చల్లార్చుకొని లాస్ట్నే కలుపుకోవడానికి. ఇప్పుడైతే ఆపేసుకున్నాం. వేగిపోయినాయి మిరపకాయలు, ఆవాలు వేగిపోయినాయి కదా. చూసారు కదా, చింతపండు అయితే ఇంకా కొంచెం దగ్గర కొడకాలి. ఎందుకంటే మనం నిదానంగా ఉడికించుకోవాలా, పెద్ద మంట అస్సలు పెట్టకూడదు. ఎందుకు మాడిపోద్ది. దాని తోడు నూనె చిటుకులు ఇది ఇదంతా పడితే నేను శుభ్రంగా తుడిసింది. ఇదిగో గోడ మీద చూడు ఎలా పడింది, నా ఒంటి నిండా కూడా పడింది ఇందాక దగ్గర నిలబడి కలబెడుతుంటే. ఇప్పుడు ఆగిపోయిందిలే, అంటే నీరు శాతం తగ్గే కొంది చిటుకు ఆగిపోద్ది. నీళ్ళు ఉంటాయి కాబట్టి చిటుక్కని బయటకు వస్తా కొంచెం ఉడకాల. ఇప్పుడు పచ్చడికి కావాల్సిన కారము, ఉప్పు, మెంతిపిండి కలుపుకున్నాం. ఇప్పుడైతే కారం ఎంత వేయాలో చూపిస్తాను చూడండి. టీ గ్లాస్ చూసారు కదా, బాగుంది. గ్లాస్ అంటారు ఇది కారం. గిద్ద గ్లాస్ కాదు కానీ ఒక గ్లాస్ కారం. అవును, వాళ్ళకి నువ్వు తీసుకునే కాయలు ఎంత? కేజీ కాయలు. కేజీ కాయలకి ఇది ఎన్ని గ్రాములు తూకం వేయచ్చుగా? టీ గ్లాస్ అమ్మ, వాళ్ళకి అర్థమైందిలే టీ గ్లాస్ అంటే. మరి కొంచెం టీ గ్లాస్, ఇదిగో గ్లాస్ కూడా చూపిస్తాయి. ఇదిగో ఇదైతే చిట్టి గ్లాస్ కాదు, కొంచెం పెద్ద గ్లాసే. కానీ నెక్స్ట్ ఉప్పే. ఒక టీ గ్లాస్ అయితే కారం వేసేసుకున్నాను. మేము వాడే కారం అని అడుగుతున్నారు కొంతమంది. ఇదిగో ఈ కారం మేము వాడేది. ప్రమోషన్ అనుకుంటారు మళ్ళీ. కానీ అదే మొన్న ఒకళ్ళు అడిగారమ్మా, అందుకు చూపించారు. టాటా కూడా ప్రమోషన్ అనుకుంటారు మళ్ళీ. టాటా వాళ్ళు డబ్బులు ఇచ్చి. ఉప్పు మాత్రం కారం వేసినంత వేసుకోకూడదు. 3/4 కప్పు వేసుకోవాలి. చూసారా, చూసాం వేసేసి 3/4 కప్పు వేసుకోవాలి. నెక్స్ట్ ఆవపిండి ఇందాక వేపుకున్నాం కదా, అవి రెండు కలిపి మిక్సీ పట్టేశాను నేను. ఇప్పుడు ఏం చేయాలి? వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. మనం ఒలిచి పెట్టుకున్నవి వేసేసుకొని కలుపుకున్నాం. గట్టి తీసుకొని వస్తా. ఇప్పుడు ఈ మూడింటిని బాగా కలుపుకోవాలా. కారం, ఉప్పు, మెంతిపిండి, ఆవపిండి మొత్తం, వెల్లుల్లి రెబ్బలు బాగా కలిసేటట్టు కలుపుకొని చింతపండు గుజ్జు తీసుకొచ్చి వేసేసుకుందాం దీంట్లో. వేడి మీద చింతపండు చూసారు కదండి, నీరంతా ఇనిగిపోయిన తర్వాత ఇలా గుజ్జుగా ఉడికించుకోవాలి. ఇప్పుడైతే చింతపండు ఉడికిపోయింది. ఇవి కలుపుకున్న కారం, ఆవపిండిలో కలిపేసుకుందాం. చల్లారిన తర్వాత కలుపుదాం. ఇప్పుడైతే కారము, ఉప్పు తీసుకున్నాం కదా, చింతపండు గుజ్జు అయితే చల్లారిపోయింది. ఈ బండిలోనే కలిపేసుకుందాం. గుజ్జులో ఉప్పు, కారం ఇది అంతా కలిసేటట్టు బాగా కలుపుకుందాం. ఏంది మరి అట్లుంది గట్టిగా? మరి ఇంకెట్లా ఇంతే కదా, నూనె పోస్తే కొంచెం లూజ్ అయ్యిద్ది. నూనె వేయాలి కదా. నూనె పోయిద్దా? ఇప్పుడు ఏం చేయాలి? కాయలు వేసేసాయి. ఇంకా ఇప్పుడు అవి కలుపుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న కాయలు వేసేసుకున్నాం. బాండి ఇది ఎలా గులాబ్ జామ్ లాగా ఉంది. సరిపోదేమో కదా బాండి. తర్వాత ముందు కలుపు.
దీంట్లో వేసుకైతే అట్లనే వద్దు, దాంట్లో అసలు సరిపోదు, ఇదే బెస్ట్. అది గుంటలాగా ఉందమ్మా, బాగా వస్తుంది. సరిపోదమ్మా, అయినా నాకు తెలుసు కదా సరిపోద్ది. నూనె పోసేసి ఇందాక కాబెట్టి నూనె ఉంది కదా, అది పోసి ఇప్పుడే పోస్తావా? చల్లారింట తీసుకొస్తాను. ఇందాకైతే మనం కాగబెట్టి చెప్పాను కదా, కాగబెట్టి చల్లారిన తర్వాత పోసుకోవాలి లాస్ట్ అని. అంతా అయిపోయిన తర్వాత ఈ నూనె, ఈ ఆవాలు మొత్తం పోసేసుకుని, నూనె సరిపోయేటట్లేదు, మళ్ళీ చూసుకొని కొంచెం అయితే పోసుకోవాలి. దాంట్లో అది పెట్టకు, నూనె కాగబెడుతూ మళ్ళీ గంట పెట్టకు. నూనె వేసిన తర్వాత కలుపుకోవాలి. నూనె సరిపోదులే, ఇంకొంచెం కాగబెట్టుకోవాలి. పోద్దాం కాచి చల్లార్చి నూనె పోయాలా? కాగబెట్టి చల్లార్చే పోసుకోవాలా, పచ్చి నూనె పోసుకోకూడదు. మామిడికాయ పచ్చడి అయితే పచ్చి నూనె పోసుకోవచ్చు. మళ్ళీ నూనె సరిపోవాలా. ఇందాక నూనె సరిపోకపోతే మళ్ళీ కొంచెం అయితే కాగబెట్టి, నూనె ఎర్రగా ఉంది ఏంటంటారా, ఇందాక కారం కలిపిన గిన్నె కదా, అందుకని ఎర్రగా ఉంది. ఇప్పుడైతే పోసుకుందాం, మళ్ళీ కొంచెం చల్లారాక పోసుకోవాలి. చల్లారిన తర్వాత పోసుకోవాలి. ఇప్పుడు ఆహా ఏమి రుచి అనే పాట పాడుకోండి, ఎందుకంటే చూస్తే నోరూరిపోతుంది ఈ ఉసిరికాయ పచ్చడి. ఆహా ఏమి రుచి అనరామై మరచి, రోజు తిన్నా మరి మోజే తీరనిది. మా అమ్మ ఉసిరికాయ పచ్చడి పెట్టింది. ఇంతకన్నా ఎక్కువ పోసుకుంటే బాగుండదు నూనె. ఇందాక మిగిలిన ఆవి పిండి కూడా మా అమ్మ వేసేస్తుంది. వేసే అంటే మళ్ళీ ఎక్కువ వేద్దామని కొంచెం తీసే, కరెక్ట్ కొలతగానే వేసాను నేను, అందుకని మళ్ళీ వేసేస్తాను. నూనె సరిపోయిందా? సరిపోద్దమ్మా, ఇంతకన్నా వేసుకోకూడదు నూనె. నూనె ఉప్పు ఎక్కువ ఉంటేనే పచ్చడి స్టాక్ ఎక్కువ రోజులు ఉంటాయి. అవునా? ఆ విషయం తెలుసుకో నువ్వు. తెలుసు నాకు, కానీ కాకపోతే సరిపోతుంది నూనె. తెర ఎంత బాగుందో ఎర్రగా. పెద్ద దాంట్లో వేసుకో. అలా దీసి ఒకటి ఉంది, అది తీసుకున్నా సరిపోయింది. అది మనం ఏమైంది లేక డబ్బాకి ఎత్తి పెట్టేసి అయితే బాగా కలుపుకున్న తర్వాత డబ్బాలో వేస్తుంది మా అమ్మ. బాగా ఈ డబ్బాను కూడా ముందుగానే కడిగి ఆరబెట్టుకోవాలి, తడి లేకుండా. సో ఇలా తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి. గేసేసి మా నాన్న వెనకాల వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడెప్పుడు అయిపోయిద్దా తిందామని. ఇలాగ డబ్బాకైతే మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఎంత కేజీ పచ్చడి వస్తుందా? కేజీ 2 కేజీలు వస్తుంది. కేజీ కాయలమ్మా. చూసారు కదండి, ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీకు చూస్తుంటే నోరు ఊరిపోతుందా? అయితే నేనే ఎలా చేశాననేది చూడండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ నొక్కండి, లైక్ చేయండి.